తన ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే రోడ్డు విస్తరణకు సహకరించిన వెంకటరమణారెడ్డి అంటూ ఒకరిని చూసాం. నిన్న రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇల్లు అడ్డొస్తుందని చెప్పి తన సొంత ఇంటిని కూల్చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. నిజంగా కూడా ఇలాంటి నాయకులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజానికి అవసరం, తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ఈరోజు కేటీఆర్ ఏమంటాడు, ఇలాంటి వ్యక్తిని పట్టుకొని అనామకుడు వాడు వీడు అంటూ పోల్చుతూ ఉన్నాడు. ఈయనకున్నటువంటి ప్రజల మీద ఈయనకున్నటువంటి కమిట్మెంట్లో కనీసం 1% లేనటువంటి నువ్వు ఈరోజు ఈయన గురించి మాట్లాడుతున్నావు అంటే ఏమనాలి నిన్ను? ప్రతిరోజు లేచి ఈయన విగ్రహం పెట్టుకొని కాళ్ళు మొక్కి ఆయన కాళ్ళు గడిగి రోజు నీళ్ళు చల్లుకో కేటీఆర్. కనీసం మీరు చేసినటువంటి పాపాలు కొన్నైనా కరుగుతాయి. ప్రతిరోజు ఈయన ఆశీస్సులు తీసుకో. కొంచెమన్నా నువ్వు చేసిన పాపాలకు కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నీ బతుకు మారుతుంది. నీ యొక్క అహంకార బతుకు, నీ యొక్క అహంభావం బతుకు, నీ చిల్లర బతుకు ఇవన్నీ కూడా మారుతాయి. మతి భ్రమించినట్టుంది. ఇలాంటి వాళ్ళు ఆశీస్సులు తీసుకో. కనీసం ఆ పిచ్చేర పోతుందేమో. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కేటీఆర్. బాధ్యతగా ఉండడం నేర్చుకో. నిన్ని మాట్లాడుతావు, నువ్వు అనామకుడు వాడు వీడు మాట్లాడుతున్నావు కదా. ఈయన ఎప్పుడన్నా నిన్ను వాడు వీడు అన్నాడా? ఏదన్నా మీ అయ్యను కానీ ఏదన్నా అన్నాడా? ఏమనడినే. చాలా సౌమ్యంగా అన్నీ వింటాడు, అన్నీ తెలుసుకుంటాడు. ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఈ విధంగా చేస్తారు. తనకు నష్టం జరిగినా పర్లేదు, ప్రజలకు బాగుపడాలనేటువంటి దాంట్లో ఆ ధోరణితో ఇలాంటి నాయకులు ఉంటారు, అరుదుగా ఉంటారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కానీ కేటీఆర్ లాంటి లుచ్చగాళ్ళు, అవులాగాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఈయనను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఇద్దరు నీ అయ్యనోడు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, మునగాడినే అనామకుడు అంటావా? తన ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే రోడ్డు విస్తరణకు సహకరించిన వెంకటరమణారెడ్డి అంటూ ఒకరిని చూసాం. నిన్న రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇల్లు అడ్డొస్తుందని చెప్పి తన సొంత ఇంటిని కూల్చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. నిజంగా కూడా ఇలాంటి నాయకులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజానికి అవసరం, తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ఈరోజు కేటీఆర్ ఏమంటాడు, ఇలాంటి వ్యక్తిని పట్టుకొని అనామకుడు వాడు వీడు అంటూ పోల్చుతూ ఉన్నాడు. ఈయనకున్నటువంటి ప్రజల మీద ఈయనకున్నటువంటి కమిట్మెంట్లో కనీసం 1% లేనటువంటి నువ్వు ఈరోజు ఈయన గురించి మాట్లాడుతున్నావు అంటే ఏమనాలి నిన్ను? ప్రతిరోజు లేచి ఈయన విగ్రహం పెట్టుకొని కాళ్ళు మొక్కి ఆయన కాళ్ళు గడిగి రోజు నీళ్ళు చల్లుకో కేటీఆర్. కనీసం మీరు చేసినటువంటి పాపాలు కొన్నైనా కరుగుతాయి. ప్రతిరోజు ఈయన ఆశీస్సులు తీసుకో. కొంచెమన్నా నువ్వు చేసిన పాపాలకు కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నీ బతుకు మారుతుంది. నీ యొక్క అహంకార బతుకు, నీ యొక్క అహంభావం బతుకు, నీ చిల్లర బతుకు ఇవన్నీ కూడా మారుతాయి. మతి భ్రమించినట్టుంది. ఇలాంటి వాళ్ళు ఆశీస్సులు తీసుకో. కనీసం ఆ పిచ్చేర పోతుందేమో. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కేటీఆర్. బాధ్యతగా ఉండడం నేర్చుకో. నిన్ని మాట్లాడుతావు, నువ్వు అనామకుడు వాడు వీడు మాట్లాడుతున్నావు కదా. ఈయన ఎప్పుడన్నా నిన్ను వాడు వీడు అన్నాడా? ఏదన్నా మీ అయ్యను కానీ ఏదన్నా అన్నాడా? ఏమనడినే. చాలా సౌమ్యంగా అన్నీ వింటాడు, అన్నీ తెలుసుకుంటాడు. ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఈ విధంగా చేస్తారు. తనకు నష్టం జరిగినా పర్లేదు, ప్రజలకు బాగుపడాలనేటువంటి దాంట్లో ఆ ధోరణితో ఇలాంటి నాయకులు ఉంటారు, అరుదుగా ఉంటారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కానీ కేటీఆర్ లాంటి లుచ్చగాళ్ళు, అవులాగాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఈయనను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఇద్దరు నీ అయ్యనోడు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, మునగాడినే అనామకుడు అంటావా?